పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అన్నారు మహాకవి ఆత్రేయ. అలా ఈ 2022లో దివికేగిన మన తెలుగు పరిశ్రమతో విడదీయరని అనుబంధం ఉన్న స్టార్స్ ఎవరు అనేది ఈ వీడియోలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. డైరెక్టర్ శరత్, బాలకృష్ణతో పెద్దన్నయ్య, వంశానికొకడు వంటి సూపర్ డూపర్ హిట్స్ తీసి సుమన్కి బావా బావమర్ది, దొంగలుడు, చిన్నలుడు, పెద్దింటలుడు వంటి మరిచిపోలేని ఎన్నో చిత్రాలను ఇచ్చిన గొప్ప దర్శకులు. ఈయన ఏప్రిల్ 1న 74 ఏళ్ల వయసులో అనారోగ్యంతో బాధపడుతూ తనువు చాలించారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ బప్పిల హరి, ఖైదీ ఇన్స్పెక్టర్, రౌడీ అల్లుడు, సింహాసనం, నిప్పురవ్వ, రౌడీ గారి పెళ్ళం ఇలా చిరు, బాలయ్య, సూపర్ స్టార్ కృష్ణలకు సెన్సేషనల్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన గొప్ప సంగీత విద్వాంసులు శ్రీ బప్పిల హరి గారు ఫిబ్రవరి 15న తనువు చాలించడం జరిగింది. అలాగే యాక్ట్రెస్ డాలీ డీక్రస్ గా పిలువబడే గాయత్రి, సినిమాల్లో స్మాల్ రోల్స్ చేస్తూ పలు వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ గా చేస్తున్న గాయత్రి గారు బడ్జెట్ రాఘవయ్య వెబ్ సిరీస్ లో హీరోయిన్ గాను నటించడం జరిగింది. గాయత్రి గారు మార్చి 21న ప్రమాదవశత్తు చనిపోవడం జరిగింది. మరొకరు టాలీవుడ్ తో విడదీయలేని అనుబంధాన్ని పెనవేసుకున్న గొప్ప డైరెక్టర్ తాతినేని రామారావు గారు. శోభన బాబుతో జీవన తరంగాలు, ఎన్టీఆర్తో యమగోళ, కృష్ణ గారితో పచ్చని కాపురం, బాలయ్యతో తల్లిదండ్రులు ఇలా అనేక తెలుగు సినిమాలతో పాటు హిందీలో కూడా ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించారు టి రామారావు గారు. ఈయన ఏప్రిల్ 20న చెన్నైలో 83 ఏళ్ల వయసులో తనువు చాలించారు. అలాగే గ్రేట్ ఆర్టిస్ట్ ఘట్టమనేని రమేష్ బాబు గారు కూడా ఈ 2022లోనే దురదృష్టవశాత్తు కన్నుమూశారు. కృష్ణ గారి పెద్ద కుమారుడుగా కెరీర్ ఆరంభంలో మహేష్ ని సూపర్ స్టార్ చేసేందుకు అనుక్షణం పరితపించిన అన్నగా ఈయన తన వంతు బాధ్యతగా ముందుకెళ్లారు. తెలుగులో బజారు రౌడీ, బ్లాక్ టైగర్, కృష్ణ గారి అబ్బాయి ఇలా పలు సినిమాల్లో హీరోగా నటించిన రమేష్ బాబు 2022లో జనవరి 8న పరమపదించారు. అలాగే సింగర్ కేకే గారు తెలుగువారి హృదయాలను టచ్ చేసి అద్భుతమైన పాటలను ఆలపించిన గొప్ప గాయకుడు. ఘర్షణ మూవీలో చెలియే చెలియే సాంగ్, బాలు సినిమాలో ఇంతే ఇంతింతే, ఆటోగ్రాఫ్లో గుర్తుకొస్తున్నాయి, ఖుషీ మూవీలో ఏ మేర జహా, 7/G బృందావన కాలనీలో తలచి తలచి చూసే వంటి గుండెల్ని పిండే పాట గాని ఈయన గొంతు నుండి జాలువారినవే. ఎంతో యాక్టివ్ గా ఉంటూనే కేకే గారు మే 31న అస్వస్థతో కన్నుమూశారు. మరొకరు నారాయణ దాస్ నరంగ్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీతో ఎంతో అనుబంధాన్ని పెంచుకున్నారు. ఈయన ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా, ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గా ఉన్న ఈయన 78 ఏళ్ల వయసులో ఏప్రిల్ 19న తనువు చాలించారు. ఈయన రీసెంట్ గా వచ్చిన నాగ చైతన్య లవ్ స్టోరీకి నిర్మాతగా వ్యవహరించడం జరిగింది. తెలుగు కళామ తల్లి యొక్క మరో ముద్దుబిడ్డ మన్నవ బాలయ్య గారు కూడా ఇదే ఏడాదిలో పరమపదించారు. పలు సినిమాలకు రైటర్ గా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా వర్క్ చేసిన ఈయన 300 పైచిలుకు సినిమాల్లో నటించడం జరిగింది. కృష్ణ గారితో ఎక్కువ సినిమాలు నిర్మించిన బాలయ్య గారు పెళ్లి సందడి, అన్నమయ్య, మల్లీశ్వరి, మన్మధుడు, పాండురంగడు, పెద్దరికం లాంటి సినిమాల్లో గుర్తుంచుకోదగ్గ పాత్రలే పోషించారు. అలాంటి బాలయ్య గారు ఏప్రిల్ 9న పరమపదించారు. మరో వర్ధమాన హీరో సత్య, ఈయన బ్యాచులర్, వరం మొదలగు సినిమాల్లో నటించి ఉన్నారు. గతేడాదే ఈయన తల్లిగారు, భార్య మరణించడంతో మానసికంగా ఎంతో కృంగిపోయిన సత్య గారు జూన్ 2న గుండెపోటుతో కన్నుమూయడం నిజంగా బాధాకరం. ఇక ఎప్పటికీ స్మరించుకునే మరో గొప్ప కళామ తల్లి లతా మంగేష్కర్ గారిని ఇప్పుడు స్మరించుకుందాం. పలు హిందీ సినిమాల్లో వేల సంఖ్యలో పాటలు పాడిన సింగర్ ఈమె. తెలుగులో కూడా కొన్ని గీతాలు ఆలపించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించారు. ఈమె భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే మొదలగు అవార్డుల గ్రహీత లతా మంగేష్కర్ గారు ఫిబ్రవరి 6న స్వర్గస్థులయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ ఈ ఏడాది అత్యంత బాధాకరమైన ఘటన ఇది. హీరోగా ఎన్నో సంచలనమైన చిత్రాల్లో నటించిన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో, నిర్మాత, దర్శకులు, ఎడిటర్ ఇలా 24 క్రౌడ్స్ పై పట్టు సాధించి నేనే నెంబర్ 1 అనే స్థాయికి సైతం వెళ్ళగలిగారు. అలాంటి కృష్ణ గారు ఈ ఏడాది నవంబర్ 15న కాలం చేసి అభిమానులకి ఎంతో ఆవేదన మిగిల్చారు. ఇంకా రెబల్ స్టార్ కృష్ణంరాజు, కృష్ణ గారి సమకాలీనులు. ఈయన రెబల్ పాత్రలకి పెట్టింది పేరు. ఆజానుబాహుడు, అందగాడు, ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసి 190కి పైగా సినిమాల్లో నటించిన గ్రేట్ హీరో. ఈయన మరణం మన సినీ ఇండస్ట్రీకి కాక పొలిటికల్ వర్గాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందంటే ఎంపీగా ఈయన పాలిటిక్స్ లోనూ పట్టు సాధించడమే. కృష్ణంరాజు గారు సెప్టెంబర్ 11న కాలం చేశారు. ఇలా ఈ ఏడాదిలో కాలం చేసిన మరో ఆర్టిస్ట్ గురుస్వామి. మహర్షి సినిమాలో తాతగా చెప్పుకోదగ్గ రోల్ పోషించి సినిమా టర్నింగ్ పాయింట్ కి కీలక పాత్ర పోషించారు. గురుస్వామి గారు సెప్టెంబర్ 9న కన్నుమూశారు. మరొకరు డిఎంకే మురళి గారు డిసెంబర్ 13న పరమపదించడం జరిగింది. జర్నలిస్ట్ గా, రంగస్థల నటులుగా, వెండితెర నటులుగా గుర్తింపు పొందారు ఈయన. ఇలా ఈ 2022లో తీవ్ర విషాదాన్ని మిగిల్చుతూ శ్రీ కైకాల సత్యనారాయణ గారు కూడా కాలం చేయడం జరిగింది. ఎన్నో వందల చిత్రాల్లో తన నటన పటిమను చాటి నవరస నటనా సార్వభౌములుగా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు ఇలా అప్పటి అగ్ర హీరోలందరితోనూ సమబుద్ధి గల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఆకట్టుకున్నారు. కైకాల గారు డిసెంబర్ 23న కాలం చేయడం జరిగింది. ఇంకా ఈ ఏడాదిలో కాలం చేసిన మరో స్టార్ సెలబ్రిటీ చలపతిరావు గారు. 1200 పైచిలుకు చిత్రాల్లో సహనటునిగా అద్భుతంగా నటించి ఆకట్టుకున్న చలపయ్య గారు డిసెంబర్ 24న కాలం చేసి అందరికీ తీరని ఆవేదన మిగిల్చారు. విలన్ గా, కమెడియన్ గా, తండ్రిగా, ఫ్యాక్షనిస్ట్ గా ఎన్నో సినిమాల్లో తన ప్రతిభను కనబర్చారు ఈయన. మరి వీరందరి ఆత్మకు శాంతి కలగాలని మనందరి తరపున ప్రార్థిస్తూ సెలవు.